నాకు రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఇక్కడ స్వామివారు చాలా పవర్‌ఫుల్ సంతానానికైనా, మ్యారేజెస్‌కైనా. వెల్కమ్ టు రాకూరి డైరీస్. ఈరోజు మనం 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాణత్వమైన సాక్షాత్తు మహాదేవుడే స్వయంభుగా వెలిచిన ఆలయానికి వెళ్తున్నామండి. మీరు చూస్తున్నారు కదండి, కొన్ని వేల మంది భక్తులైతే విశేషంగా వచ్చి ఇక్కడ మహాదేవుడి విగ్రహానికి వాళ్ళ చేతులతోటే అభిషేకం చేస్తున్నారు, పూజలు జరుపుతున్నారు. ఒక స్వయంభు విగ్రహానికి మన చేతులతోటి తాకాలంటే ఎన్నో కోట్ల జన్మల అదృష్టమై ఉంటే ఇంతటి పుణ్యం మనకి దక్కదండి. ఈ ఆలయం వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ ఉప్పుగూడ శివాజీ నగర్లో ఉంటుందండి. ఇక్కడ విశేషమైన పూజలు మహాదేవుడికి ఎప్పుడు జరుపుతారంటే ప్రతి సోమవారం, మార్ష శివరాత్రి, మరీ ముఖ్యంగా శివరాత్రికి, అలాగనే కొన్ని వేల మందికి అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతారు. చాలా మంది భక్తులు చెప్పిన మాట ఏంటి అంటే, ఒక్కసారి వచ్చి మీ చేతులతోటి మహాదేవుడికి అభిషేకం చెయ్యండి, మీకు చాలా మనశ్శాంతి ఉంటుందని చెప్పారు. అలాగనే కొన్ని వందల మంది భక్తులు చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ శివాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలి, ముఖ్యంగా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి, ఈ ఆలయం కంప్లీట్ నిర్మాణానికి గవర్నమెంట్ సాయపడాలి అని ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పారండి. ఏ ఒక్క ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ కావాలి అని ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలి, గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే దయచేసి వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్, మీ ఒపీనియన్ తెలపండి. తప్పకుండా యూట్యూబే కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మందికి ఈ ఆలయం ఉన్నట్టు తెలియచేస్తుంది. నేనైతే మా ఇంటి నుంచి ఈ దేవాలయానికి ర్యాపిడో పైన చేరుకున్నానండి. నాకు రూ. 54 ఛార్జ్ పడింది. హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి ఉప్పుగూడకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. అక్కడ శివాజీ నగర్లో దిగి ఈ శివాలయం ఎక్కడుంది అని అడిగితే ఎవరైనా చెప్తారండి. ఈ దేవాలయానికి సంబంధించిన టైమింగ్స్, అడ్రస్, గూగుల్ మ్యాప్ క్లియర్గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చూడండి. దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి పాదాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుందండి. ఇక్కడ తప్పకుండా మీ పాదాలని శుభ్రం చేసుకోండి. అలాగనే మీరు గనక మహాదేవుడికి అభిషేకం చేయాలన్నా సరే ఇక్కడ నుంచి నీళ్లు పట్టుకొని మహాదేవుడికి అభిషేకం చేయొచ్చండి. నా వెనకాల చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి రావి చెట్టు, వేప చెట్టు ఒకే దగ్గర వెలిచినాయండి. ఏ ఆలయంలో అయితే రావి చెట్టు, వేప చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు దేవి దేవతలు ఉంటారని మన పురాణాలే చెప్తాయండి. అందుకే బహుశా ఇక్కడ తవ్వకాల్లో శివలింగం బయటపడిందండి స్వయంభూగా. సో ఇక్కడ మనము రావి చెట్టుని దర్శించుకొని తర్వాత ఆలయం లోపలికి వెళ్లాల్సిగా ఉంటుందండి. దేవాలయం లోపలికి వెళ్ళి మహాదేవుని దర్శించుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. ఈ ఆలయం లోపలికి ఎంటర్ కాగానే నాకు చాలా మంది భక్తులైతే కనిపించారండి. మహాదేవుడికి విశేషంగా వాళ్ళ చేతులతోటి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ దేవాలయానికి 7:30 సమయంలో చేరుకున్నానండి. మధ్యాహ్నం 1 గంటల వరకు ఉన్నాను. కొన్ని వేల మంది భక్తులైతే వచ్చి విశేషంగా మహాదేవుడికి అభిషేకం చేశారు. చాలా మంది భక్తులతోటి కూడా నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇక్కడ మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్, హైప్ చేయండి. చాలా మందికి ఇక్కడ ఆలయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలా మంది భక్తులు మన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రావడం, దర్శనం చేసుకోవడం, అలాగనే ఇక్కడ ఆలయం ఉన్నట్టు గవర్నమెంట్ దృష్టికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలవడం వల్ల ఈ ఆలయం నిర్మాణానికి కానీ, ఇక్కడ డైలీ పూజలు చేయడానికి పూజారిని కానీ, ఇతర ఉపాలయాలు కట్టడానికి మీ సాయ సహకారాలు ఎంతో అవసరం అండి. దయచేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఒక వీడియోకి ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని వేల మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం డెవలప్మెంట్ అవ్వచ్చండి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎన్ని వేల మంది భక్తులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పెద్దవాళ్ళు కానీ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. సో ఈ ఆలయం డెవలప్మెంట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్, మీ కామెంట్ తప్పకుండా ఈ వీడియో కింద తెలపాలని కోరుతున్నాను. అలాగనే మనము ఏ మహాదేవుడి ఆలయానికి వెళ్ళినా సరే పరిపూర్ణమైన అభిషేకం చేయాలండి. అంటే ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి వారి మీద, తర్వాత కార్తికేయ స్వామి మీద, తర్వాత అమ్మవారి మీద, అంటే చుట్టూరుగా మహాదేవుడి లింగం చుట్టూరు చేసి ఆ తర్వాత మహాదేవుడి పైన చేయాల్సింది ఉంటుంది. ఎప్పుడైనా శుభ కుటుంబం మీద చేసిన తర్వాత మహాదేవుడి మీద చెయ్యాలి. అలాగనే అన్ని దేవాలయాలు చేసినట్టు ప్రదక్షిణలు ఇక్కడ రౌండ్ గా చేయకూడదండి, చండీ ప్రదక్షిణలు చేయాల్సిందిగా ఉంటుంది.
ఈ దేవాలయానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమైందంటే, ఇక్కడ వినాయకుని పెట్టాలి, నవరాత్రులు చాలా ఘనంగా జరపాలి అని చెప్పేసి తవ్వేటప్పుడు ఇక్కడున్న మహాదేవుడి లింగం బయటికి రావడం జరిగిందండి. అప్పటి నుంచి ఇక్కడ చాలా విశేషమైన పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ వినాయక నవరాత్రులు మరియు శివరాత్రి, అలాగనే శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి లాంటి కార్యక్రమాలు గూడా చాలా ఘనవైభవంగా జరుపుతారు. అలాగనే కొన్ని వేల మందికి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం గూడా జరుపుతారు. చాలా మంది భక్తులు మాట్లాడడం జరిగిందండి. ఒక్కసారి మీరే వారి మాటలలో వినండి. ఈ దేవాలయం అడ్రెస్ గాని, గూగుల్ మ్యాప్ గాని మీకు చాలా కన్‌ఫ్యూషన్‌గా ఉంది అంటే, రాకూరి డైరీస్ అనే మన వాట్సాప్ ఛానెల్‌లో అంటే మన వాట్సాప్ గ్రూప్‌లో ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో, డీటెయిల్డ్‌గా అడ్రెస్, గూగుల్ మ్యాప్ క్లియర్‌గా పెడతానండి. మీరు చూసి కూడా విచ్చేయొచ్చు. రాకూరి డైరీస్ అనే మన వాట్సాప్ ఛానెల్‌లో ప్రతి ఒక్క దేవీ దేవాలయాలకి సంబంధించిన అడ్రెస్‌లు, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయండి. తప్పకుండా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ కండి. హర హర మహాదేవ్. ఇది ఉప్పుగూడ శివాలయం ఏది అడిగితే అది మొత్తం అవుతుంది. శివునికి మీకు తెలిసే బోలా శంకర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర భోలే నమ శివాయ, ఓం విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ, హర హర భోలే నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర భోలే నమ శివాయ, నమ పార్వతి పతే, హర హర మహాదేవ శంభో శంకర. పాత గుడి ఇది ఏదనుకుంటారు అవుతుంది. నేను రోజు వస్తాను. ఈ గుడిని డెవలప్ చేయండి. చాలా మంచి దేవుడు భోళశంకరుడు. ఏది అడిగితే అది మనకిస్తాడు. హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. నా పేరు మహేష్ కాబరా. శివాజీ నగర్లోనే నేను ఉంటాను. ఈ శివాలయం చాలా పాతది ఉంది. ఈ భూమిలోకించి వెళ్ళింది. ఇక్కడ ఈ మొత్తం గుడి డెవలప్ చేయాలి. నేను ఒక సంవత్సరం నుంచి ఇక్కడ వస్తున్నా. ఈ దేవునికి ఏం అడితే అది మొత్తం పూర్తి అవుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పేరు పూజ. సోమవారం ఈరోజు ఎవ్రీ మండే వస్తాము, అభిషేకం చేస్తాము. ఎప్పుడైనా చాలా విశేషమైన టెంపుల్, అనుకున్నది మొత్తం అవుతుంది. నా పేరు పి సుదర్శన్. నేను లోకల్లో ఉంటాను. మన కూడా శివాలయం చాలా పురాతనమైనది. దగ్గర 35 నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ తవ్వకాల్లో ఇది 35 ముందు ఇక్కడ తవ్వకాల్లో ఇది బయటపడింది. చాలా మంది దర్శనం చేసుకొని వస్తుంటారు. ఓం నమ శివాయ. ఇది ఒక శివాలయము. ఇది దగ్గర 20 years నుంచి ఇలాగే ఉంది. కొంచెం మీరు అప్డేట్ చేయాలి. శివుని తొందర కొంచెం కరెక్ట్ లేదు ఇక్కడ. ఇది వచ్చమంటారు చిన్న గుడి ఇది. ఏమంటారు చాలా పబ్లిక్ వస్తున్నారు. బట్ మీరు బెటర్గా ఏమంటారు వేకెన్సీ చేయాలి, ఫండ్ వేయాలి కొంచెము. ఏదైనా శివాలయం వచ్చినప్పుడు, శివరాత్రి వచ్చినప్పుడు చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ. చాలా బెటర్గా ఉంటుంది. నవరాత్రులు అవన్నీ ప్రతి ఒక్కటి కంపల్సరీగా అవుతాయి. బట్ మీరు ఏం చేయలేరు ఇక్కడ. చిన్నగా ఉందని చెప్పేసి చాలామంది వదిలేస్తారు, చూసి వెళ్ళిపోతారు. బట్ కొంచెం ఫండ్ ఇస్తే ఇది కూడా బెటర్ అవుతుంది. గుడిని చాలా బాగు చేస్తాము అని చెప్పేసి మనస్ఫూర్తిగా కొడుతున్నాను. నా పేరు లింగం. నేను ఇక్కడ వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నా. ప్రతి రోజు దినదినము నేను పూజకు వచ్చి పూజ చేస్తాను. ఈ చాలా పవర్ఫుల్ దేవుడు. మేము ప్రతి సోమవారం శివాలయం టెంపుల్కి వస్తాము. ఈ టెంపుల్ ఉప్పుగూడ శివాజీ నగర్లో వెలిసినది. స్వయంభుగా వెలిసిన టెంపుల్. ప్రతి సోమవారం వచ్చి శివునికి అభిషేకం చేస్తాం. టెంపుల్ నేను పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. స్వయంభుగా వెలిసిన టెంపుల్. సరే అండి, నేను ఇక్కడే సమీపంలో ఉప్పుగూడలో ఉంటాను. ఇది చాలా మహిమాన్వితమ శివజీ అండి. చాలా అంటే 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇప్పుడు వస్తూ ఉంటాము. మనం ఏ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ స్వయంభూ వెలిసిన లింగము. అందుకని చాలా మంది ఇక్కడ విశిష్టమైన పూజలు చేస్తారు. శివరాత్రి, శివరాత్రి, అమావాస్య, శ్రావణ మాసంలో చాలా మంచి పూజలు జరుగుతాయి. అన్నదానం కార్యక్రమం అవుతుంది. చాలా విశిష్టత మహాదేవుడు అండి. నా పేరు రోహిత్. నేను ఇక్కడనే శివాజీనగర్ ఉప్పుగూడ దగ్గరనే ఉంటున్నాను. మా ఇంటిది ఆధ్వర్యం దగ్గర తన శివాలయం ఉన్నది. ఇక్కడ చాలా మటుకు ఇక్కడ ప్రాంతాల నుంచి చాలా మంది దర్శించుకొని వస్తారు. సోమవారం అభిషేకాలు చాలా చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. మన హిందువులందరూ ఇక్కడ మన ఉప్పుగూడ ప్రాంత వాసులందరూ మనము హిందువులు అన్నీ
ఐకమత్యంగా ఉంది. మన శివాలయంని మనం కాపాడుకోవాలి. మనం డెవలప్‌మెంట్ జేసుకోవాలి. అందరికీ అంటే ఈ అడ్రస్ గురించి చెప్పాలంటే ఉప్పుగూడ శివాజీ నగర్ అండి. ఉప్పుగూడ శివాజీ నగర్ శివాలయం చాలా డెవలప్మెంట్ గురించి చాలా అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా అభిషేకాలు చాలా మంచిగా జరుగుతాయి. అందరూ కలిసిమెలిసి చాలా మంచి అభిషేకాలు జరుపుతారు. దీని డెవలప్మెంట్ గురించి అయితే చాలా అవసరం ఉంటుంది. అందరూ మన హిందూ సోదరులు అందరూ కలిసి మంచి ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉప్పుగూడ మెయిన్ అడ్రస్ వచ్చేసి ఉప్పుగూడ శివాజీ నగర్ సిటీ స్ప్రిట్ స్కూల్ పక్కనే శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం అనుకున్న కోరికలు అన్నీ చాలా మంచిగా నెరవేరుతాయి. ఇంకా మన చేతులతోనే అభిషేకం చేసుకోవాలి సార్. త్వరలో మనకు రెస్పాన్స్ అనేది పాజిటివ్‌గా రావాలి డెవలప్‌మెంట్ గురించి. మన ఉప్పుగూడ ప్రాంత వాసులందరూ కొంచెం తొందరగా రియాక్ట్ కావాలి. డెవలప్‌మెంట్ అనేది కొంచెం తొందరగా కావాలి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మన ఉప్పుగూడ శివాజీ నగర్లో ఉన్నంటి చాలా స్వయంభూ శివాలయం ఇది. మనకు ఎప్పటికీ తెలియదు కానీ చాలామందికి తెలియదు. కానీ ఇక్కడికి వేలాది మంది వస్తూనే ఉంటారు. సోమవారం కానీ, మరి కార్తీక మాసంలో కానీ, మహాశివరాత్రి రోజు ఇక్కడైతే జాతర జరుగుతుంది. కానీ మన ప్రజలకు ఏందంటే ఇక్కడ తెలియకపోవడం అనేది ఒక సూచిక. కానీ ఇప్పుడు ఈ విధంగానన్నా మన అందరికీ తెలవాలని ఇక్కడ వెలిసిన స్వయంభూ శివాలయము సుమారు 100 ఏళ్ల పాటి ముందు నుంచి ఉన్నది. నేను పుట్టక ముందుగా మా నాన్న వాళ్ళు పుట్టకున్నా అప్పటి నుంచి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కోరికలు కోరుకున్న వాళ్ళకి కోరిక బంగారం అవుతుంది. దయచేసి ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ పురాతన ఆలయాన్ని దర్శించాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు శివకుమార్. నేను ఇంకా మరియు మా బస్సు వాసులు అన్న వాళ్ళం అందరం వస్తాము ఎవ్రీ మండే ఈ గుడికి. బట్ ఈ గుడికి డెవలప్మెంట్ లేదు. ఎప్పటి నుంచో చాలా పాత గుడి ఇది. కానీ ఎప్పటి నుంచో ఇంకా ఇట్లనే ఉంది. ఇంకా ఏంటంటే కొంచెం ఎవరు పట్టించుకోవట్లేదు. బస్సు పెద్దలు అనిలు జర కొంచెం పట్టించుకుంటే మన గుడికి గిట్ట కొంచెం డెవలప్మెంట్ అయ్యి మన గుడికి కొంచెం ఇంకా ఫండ్స్ ఏమైనా ఉండి ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే గిట్ట పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే ముంగల్కి వచ్చి మన గుడి గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడి కొంచెం గుడిని మనం పెద్ద చేస్తే మంచిగా ఉంటుందని నా బస్సు వాసులు అందరూ కోరుకుంటున్నారు. మరియు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కొంచెం పట్టించుకుంటే మన భక్తుల కోసం అన్న గుడి ఏమైనా డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని అందరినీ కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని, బస్తీవాసులని, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. గుడి చాలా చిన్నప్పటి నుంచి చూస్తాం మేము. చిన్న ఉన్నప్పటి నుంచి గుడికి చాలా అన్నవాళ్ళు గిట్ట అందరూ కలిసి మంచిగానే చేస్తారు. కానీ ఇంకా గుడి ఏమైనా డెవలప్ అయితే బస్తీ వాళ్ళకు అందరికీ మంచిగా ఉంటుంది. ఇక్కడ గణేశుని గిట్ట అన్నీ పెడతారు అన్నవాళ్ళు, అన్నీ మంచిగానే ఉంటాయి. గుడి డెవలప్ అవుతుంది అనుకో, బస్తీ డెవలప్ అవుతుంది. బస్తీ వల్ల అందరు డెవలప్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉప్పుగూడ శివాజీ నగర్ ఇది దేవాలయం డెవలప్మెంట్ చేయాలని స్థానిక నాయకులకు మన ప్రజలకు అందరికీ మన సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. శివాలయము ఇది చాలా పాతది. ఈ గుడి ఏంటంటే లింగం ఇక్కడ దొరకడం అదృష్టము. ఇక్కడ ఎంతైతే అంత స్వయంగా మాకు ఇక్కడ వెలిచింది, ఇక్కడ దొరకడం అదృష్టం. ఇది ఏంటంటే గుడికి డెవలప్మెంట్కి జర ఫండ్స్ రావాలి. ఎవరు దయచేసి ఎవరికి వీలైతే భగవంతుని మీద ఆ భక్తి కానీ ఆ ప్రేమ కానీ అది ఉంటే మీకు ఎంత వీలైతే అంత కొద్దిగా డొనేషన్ రూపంలో కానీ ఏ విధంగానే సరే మాకు ధన రూపంగా కాకుండా ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినా సరే గుడి డెవలప్మెంట్ గురించి మాదొక దేవుడు వచ్చిన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేల కృతజ్ఞతలు. ఉప్పుగూడ శివాజీ నగర్ ఇది స్వయంభూగా శివుడు వెలిసిండు. ఈ గుడి డెవలప్ లేదు. గవర్నమెంట్ పట్టించుకొని సహకరించాలి. పార్వతీనగర్ ఉప్పుగూడ నుంచి వస్తాము. ఎవ్రీ మండే వస్తాము. కానీ ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ చేయాలి. ఫ్యామిలీ ఎప్పుడు వస్తుంది కానీ ఇక్కడ అభిషేకం చాలా బాగా మా అంతలో మేమే చేసుకుంటాం కానీ ఫెసిలిటీస్ అంతా లేవు. కొంచెం కేరింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు చిత్రలేఖ. మేము ఇక్కడే ఉంటాము, ఉప్పుగూడ శివాజీ నగర్. ఈ శివాలయం ఎంతో గొప్పదైనది, ఎన్నో ఇండ్ల నుంచి ఉన్నది. ఇక్కడ ఎప్పుడు సోమవారం భక్తులందరూ పర్టికులర్గా వస్తూ ఉంటారు. ఇది గుడి చాలా పాతది స్వామి. 20 సంవత్సరాల క్రితము వెళ్ళిన గుడి ఇది శివాలయం కాబట్టి ఉప్పుగూడ శివాజీ నగర్ ఉప్పుగూడ శివాలయం ఇది చాలా బలమైన దేవుడు. ఈయన నమ్ముకుంటే అందరికీ మంచిగానే జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా బాగానే వస్తారు. ఎవరి మండే దాదాపు 12-1 గంట దాకా వస్తూనే ఉంటారు మండే. కాకపోతే దీనికి దగ్గర దాతలు అనేది లేరు, కమిటీ లేదు. కమిటీ ఇంతకుముందు ఉండి ఉన్నప్పుడు ఈ సెత్ వేసిర్రు, ఇవన్నీ చేసిర్రు. గేట్లు ఒక ఆమె, ఈ జాలి మొత్తం ఒక అమ్మ మొలకపెట్లు ఉంటుంది, అమ్మ రిటైర్మెంట్ ఆమె వచ్చి చేపించింది. 90,000 అయినాయి ఈ జాలికి, ఈ పైపుకు, ఆ గేట్కు. కానీ ఇప్పుడు కూడా దీనికి అందరూ మనం బస్సు వాళ్ళం కానీ బయట వాళ్ళు కానీ వచ్చేటోళ్ళు భక్తులు కానీ అందరం సహకరించి గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలని మా యొక్క మనవి.
ఆరు శివరాత్రి రోజు మేము మేనేజ్ చేస్తాం ఇక్కడ మేనేజ్మెంట్ మస్తు చెప్తాం. అలా దయాదలిచిన వాళ్ళు వేస్తారు 20, 100, 200 ఇచ్చిపోతుంటారు, వేస్తుంటారు గల్లలా అవుతుంది. కానీ 1000 కావాలి, ఇది 100, 200లతో కాదు, లక్షలతో అయితే ఈ పని అవుతుంది. గుడి డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ కూడా సహకరించాలి. మీలాంటి వాళ్ళు కూడా అక్కడ పోయి మాకు సహకారం చేస్తే ఈ శివాలయం చాలా పవిత్రమైన శివాలయం అనుకుంటాం. లోపలికి ఉంది, ఇది ఏం చేస్తాడని, కానీ చాలా పవిత్రమైంది కనుక మీ అందరికీ మా యొక్క మనవి, భక్తులకు చాలా పవిత్రమైన శివాలయం కాబట్టి మనం ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలంటే భక్తులకు కూడా మా యొక్క విజ్ఞప్తి, గుడి డెవలప్మెంట్ చేసుకోవాలి మనం. అందుకే అతి త్వరలో గుడికి అందరు సహకరించాలి. కమిటీ చేయాలి, కమిటీ వేసి కమిటీ నెంబర్ పెట్టి బుక్ తీసుకొని చందకు తిరగాలి. చంద తిరగకపోతే వస్తువులు కావు స్వామి, చంద చేయాలి, కమిటీ వేయాలి. దీనికి కమిటీ వేసుకొని మనం చంద చేయాలి, చందకు తిరిగితే అవుతుంది. ఈ గుడి చాలా పవిత్రమైనది. కొన్ని ఏళ్ల నుంచి దినదినంబున స్వయంభూన వెలిచిన దేవుడు. ఎంతోమంది భక్తులు వచ్చి ఈడ సహకరిస్తారు. గుడి డెవలప్మెంట్ కావాలంటే బస్తీ వాసులు, మూల పెద్దలు, మూల బయట వారు గిట వచ్చి సహకరించి చేస్తే మూల డెవలప్ అవుతుంది. అందరూ సహకరించవాలని మహానవి. శివాజీనగర్ పాత శివాలయం దాదాపు 30-35 ఏళ్ల నుంచి ఉంది. ఈ గుడి డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. అందుకే సభాముఖంగా మేము గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తున్నాం, గుడి టెంపుల్ కార్యదర్శి ఎవరున్నారో, ధర్మ కార్యదర్శి టెంపుల్ అధికారి, వాళ్ళు మా గుడికి కొంచెం డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల వాళ్ళకు మేము ప్రార్థన చేసి ఏముందో మా టెంపుల్కి వచ్చి వాళ్ళు ఏమైనా దాతలు ఏమైనా విరాళం ఇచ్చినా దానికి డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీడియా ముఖంగా మీరు అందరికీ భక్తులకు తెలియపరచగలరని ఈ గుడి గురించి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు కూడా ధన్యవాదాలు. హర హర మహాదేవ్. నా పేరు సాయి. ఈ ప్రాంతం వచ్చేసి ఉప్పుగూడ శివాజీనగర్. చాలా పురాతనమైన దేవాలయం, స్వయంభూగా వెలిసింది. ఏ ఉద్యోగ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, వివాహ సమస్య అయినా ఏదైనా తీరుతుంది. 5 సోమవారాలు 2 అమావాస్యాలు చేసే సమస్య మొత్తం తీరుతుంది. చాలా పురాతన దేవాలయం, చాలా మహిమగల దేవాలయం. ఈ దేవాలయంకి డెవలప్మెంట్కి ఎవరైనా సహకరించాలని కోరుకుంటున్నాము. సుజనశ్రీ. నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నా. సునీత. ఐమ్ ఫ్రమ్ 10th క్లాస్. ఉప్పుగూడ శివాజీ నగర్లో ఒక టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్. ఈ టెంపుల్కి ప్రతి మండే అందరు వస్తారు. ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు మహాలక్ష్మి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ప్రతి మండే ఈడ టెంపుల్ రావాలని కోరుకుంటున్నాం, డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు రుజు సుజనశ్రీ. నేను 6th క్లాస్ చదువుతున్నా. ఈ గుడికి మండే వస్తాను. ఈ గుడికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. నా పేరు లావణ్య. నేను ఇక్కడ ఉప్పుగూడ శివాజీనగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ పూజలు అన్నీ బాగానే అవుతాయి. భక్తులు కూడా దీనికి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. నా పేరు నవనీత. ఇక్కడ నాకు రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్. సంతానానికైనా మ్యారేజెస్కి అయినా ఇక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి కావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు స్వప్న. నేను ఇక్కడ గుడి దగ్గరే ఉంటాను, పక్కన. ప్రతి సోమవారం వస్తాను. ఈ గుడి చాలా పవర్ఫుల్, మహాదేవుడు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం హెల్ప్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సోమవారం నేను కూడా వస్తాను. సో అందరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడే వెలిసిన లింగం. దీని ప్రతిష్టత చాలా బాగుంటుంది. ఇక్కడ శివరాత్రి రోజు బాగా విశిష్టత ఉంటుంది. అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఏ కోరికైనా ప్రతి మండే వస్తాం. ప్రతి సోమవారం అభిషేకం చేయడానికి వస్తాము. ఇక్కడ చాలా ప్రతిష్టంగా అనిపిస్తుంది. కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చాలా నమ్మకం, గట్టి నమ్మకం. మీరు కూడా కుదిరితే వచ్చి దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్కి చాలా ప్రతిష్టత ఉంది. ఇక్కడ ఏ కోరికైనా కోరితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైనా ఏ కోరికైనా ఉంటే ఖచ్చితంగా రండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అంత బాగానే ఉంటుంది.